హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నాకు తెలిసింది నేను తెలుసుకుంది మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో ఒక ఊరంటే అది ఎంత చిన్నదైనా కూడా కనీసం ఒక 20 నుంచి 30 మంది అయినా ఉంటారు, అవునా? కానీ ఒక ఊరు మొత్తానికి ఒక వ్యక్తి మాత్రమే ఉంటే ఆ ఊరికి పెద్ద మనిషి ఆవిడే, ఒక సిటిజన్ ఆవిడే, లైబ్రరీయన్ ఆవిడే, ఇంకా ఎలక్షన్ ఓటర్ కూడా ఆవిడే. ఇది స్టోరీ కాదు, సినిమా కాదు, ఇది నిజంగా ఉన్న ఒక ఊరు. ఈ ఊరు పేరే మోనోవి విలేజ్. ఇది యుఎస్ఏలో ఉంది. ఒకే ఒక్క మనిషి ఉన్న ఊరు. అసలు ఆమె ఒంటరిగా ఎలా జీవిస్తోంది, ఎందుకు అక్కడే ఉండాలని నిర్ణయం తీసుకుంది? మోనోవి విలేజ్ అనేది అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలో ఉన్న ఒక చిన్న విలేజ్. ఒకప్పుడు ఈ ఊర్లో దాదాపు 150 మంది వరకు నివసించేవాళ్ళు. చిన్న పిల్లలు, స్కూల్స్, షాప్స్, కుటుంబాలు అన్నీ ఉండేవి. కానీ కాలం మారింది, ఉద్యోగాలకి వేరే నగరాలకు వెళ్లిపోయారు. ఫైనల్ గా యువత ఊరిని వదిలేసింది. ఒక్కొక్కరుగా అందరూ బయటికి వెళ్లిపోయారు. చివరికి ఆ ఊర్లో ఒక్కరే మిగిలారు. ఆవిడ పేరే ఎల్సీ ఎయిలర్. ఈరోజు మోనోవి విలేజ్ లో అఫీషియల్ పాపులేషన్ 1, అంటే ఆ ఊరిలో ఆవిడ మాత్రమే ఉంది. ప్రపంచంలోనే చాలా విచిత్రమైన ఘటన ఇది. ఆ ఊరిలో ఒకటే ఓటు వేసే అర్హత ఉన్న వ్యక్తి తనకి తానే ఓటు వేసుకుంటుంది. అదే ఓటుతో ఆవిడ మేయర్ గా గెలిచింది. అంటే ఎన్నికల్లో పోటీ చేసేది ఆవిడే, ఓటు వేసుకునేది ఆవిడే, గెలిచేది ఆవిడే. అయినా కూడా ఆ బాధ్యతను సీరియస్ గా తీసుకొని ఆ చిన్న ఊరిని చూసుకుంటూ తన పని తాను నిజాయితీగా చేస్తుంది. కానీ ఏ రోజు కూడా ఊరు వదిలి వెళ్లిపోవాలి అని అనుకోలేదు. ప్రతి సంవత్సరం మేయర్ ఎలక్షన్ జరగాలి కాబట్టి బాలోట్ పేపర్ ఉంటుంది. ఆ బాలోట్ లో ఒకే పేరు ఉంటుంది. ఆమె తనకే ఓటేసుకుంటుంది. అంటే ఇంకెవరు ఓటేయడానికి ఆ ఊర్లో ఎవరు లేరు కాబట్టి. ఇది వింటే మనకి నవ్వొస్తుంది, కానీ ఇది నిజంగా జరిగింది. మోనోవి విలేజ్ కి బడ్జెట్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మేయర్ ఉండాలి, అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. ఆ పేపర్ వర్క్ అన్ని కూడా ఆమెనే చేస్తుంది. ఊరికి వచ్చే చిన్న గ్రాంట్స్, ఫండ్స్ అన్ని ఆమె చేతిలోనే ఉంటాయి. అంటే ఊరు మొత్తానికి 1 ఉమెన్ గవర్నమెంట్ అన్నమాట. ఇంకో వింత ఏంటంటే మోనోవి విలేజ్ లో ఒక లైబ్రరీ ఉంది. అయితే ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ ఆమె హస్బెండ్ జ్ఞాపకంగా పెట్టింది. ఆమె భర్త కూడా ఈ ఊరిని చాలా ప్రేమించేవాడట. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈ ఊరిని వదిలి వెళ్లకుండా ఆమె అక్కడే ఉండాలని నిర్ణయం తీసుకుంది. అందుకే ఆ లైబ్రరీ ఆమెకి ఒక మెమరీ ప్లేస్. రోజు ఉదయం లేచి తన బార్ ని ఓపెన్ చేస్తుంది. అవును, ఈ ఊర్లో ఒక బార్ ఉంది. చుట్టుపక్కల టౌన్స్ నుండి కొంతమంది అక్కడికి వస్తారు. వాళ్ళతో మాట్లాడుతుంది, వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేస్తుంది. అది ఆమె లైవ్లీహుడ్, అది ఆమె సోషల్ లైఫ్ కూడా. కానీ రాత్రి అయ్యేసరికి ఊరు మొత్తం సైలెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ ఊరిలో ఈవిడ తప్ప ఇంకెవరూ లేరు. అది పేరుకే ఒక ఊరు. ఆ ఊరిలో ఆమెదొక ఒంటరి జీవితం. మనలో చాలా మందికి ఇది భయంగా అనిపించవచ్చు. ఒంటరిగా ఎందుకు ఉంటుంది, భయంగా అనిపించట్లేదా, ఎందుకు వేరే చోటికి వెళ్ళలేకపోయారు అని. కానీ ఎల్సీ మాత్రం చెప్తుంది, ఇది నా ఇల్లు, ఇక్కడ నా మెమరీస్ ఉన్నాయి అండ్ నా జీవితం కూడా ఇక్కడే మొదలైందని, ఇక్కడే ఎండ్ అయిపోవాలి అని ఆమె అంటారు. ఆమెకి ఈ ఊరు ఒక లొకేషన్ కాదు, ఇది ఒక ఎమోషన్. ఒక్క మనిషి ఉన్నా సరే ఆ ఊరికి ఒక ఐడెంటిటీ ఉంది. ఆ ఐడెంటిటీయే ఎల్సీ ఎయిలర్. ఊరు ఖాళీ అవ్వచ్చు, కానీ ఆ ఊరితో మనకున్న బంధాన్ని, ఆ ఊరి మనుషులతో మనకున్న ఆప్యాయతని మనం గుర్తుపెట్టుకుంటే ఆ ఊరు ఇంకా బతికే ఉంటుంది. ఒకటే ఊరు, ఒకటే మనిషి, కానీ పూర్తి జీవితం. ఇదే యుఎస్ఏలో ఉన్న మోనోవి విలేజ్. Like and subscribe.